హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బెలూమ్ కేవ్స్ గురించి వీడియో చేస్తున్నానండి. లెట్స్ గో, లోపల ఎలా ఉందో చూద్దాం. నా వాయిస్ ఓవర్ వింటూ చూడండి, ఎంజాయ్ చేయండి. ముందుగా దీని చరిత్ర తెలుసుకుందాం. ఈ బెలూమ్ కేవ్స్ గుహలు 10 లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినవని నిపుణుల అభిప్రాయం అండి. 4500 సంవత్సరాల ప్రాంతంలో ఇక్కడ మానవుడు నివసించినట్టు గుహల్లో లభించిన మట్టి పాత్రల ద్వారా తెలుస్తుంది. మొట్టమొదటిసారిగా ఇక్కడ గుహలు ఉన్నట్టు 1982లో డేనియర్ గెబావర్ నాయకత్వంలో గుహలకు సంబంధించిన జర్మన్ నిపుణుల బృందం వీటిని సందర్శించి పరిశీలించి బెలూమ్ గుహల ఉనికి గురించి ఈ బృందం ద్వారానే బయట ప్రపంచానికి తెలిసింది. 2002 ఫిబ్రవరి నుంచి ఈ బెలూమ్ గుహలను సందర్శించడానికి ప్రజలను అనుమతించారు. ఈ గుహల్లో ప్రాచీన కాలం జైన బౌద్ధ భిక్షువులు నివసించే వారనడానికి ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ లభ్యమైన బౌద్ధమత అవశేషాలను అనంతపురంలోని మ్యూజియంలో ఉంచారు. బౌద్ధ శకానికి పూర్వం నాటి పాత్రలు కూడా లభించగా అది 4500 సంవత్సరాల నాటివని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. మొదట్లో ఈ గుహలు అతి భయంకరంగా ఉండేవి. ఆక్సిజన్ కూడా అందకుండా వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉండేదట. గుహల లోపలికి పోవాలంటే భయం వేసేది. ఇప్పుడు ఆ భయం లేదు. ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ వారు ఆధునీకరించారు. సహజతత్వానికి లోపం రాకుండా ఈ గుహల లోపల విద్యుత్ ద్వీపాలను అమర్చారు. దిగుడు బావి మాదిరిగా ఉన్న ప్రవేశ ద్వారాన్ని పూర్తి రూపురేఖలు మార్చేసి భూమికి 20 మీటర్ల అడుగున ఉన్న గుహల్లోకి వెళ్లేందుకు మెట్లు నిర్మించారు. గుహల లోపల పర్యాటకులు ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు లోపల గాలిని పంపే ఆక్సిజన్ బ్లోయర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గుహలోపల ఫౌంటైన్ కృత్రిమ కొలను ఏర్పాటు చేయడంతో గుహలు మరింత అందాన్ని సంతరించుకున్నాయి. 2003లో భారత ప్రభుత్వం నుంచి నేషనల్ పర్యాటకం పురస్కారం కూడా లభించింది. ఏది ఏమైనా ఇది బహు విచిత్రమే. ఎందుకంటే పైన సాగు చేస్తున్న వ్యవసాయ భూమి, కింద ఈ గుహలు అద్భుతమే కదా. ఇలాంటి అద్భుతాలు అప్పుడప్పుడు చూడాలి. మరి చూస్తేనే సృష్టి గొప్పతనం తెలుస్తుంది. భగవంతుని లీలలు మనకి అర్థమవుతాయి. ఈ బెలూమ్ గుహలు విశాఖపట్నం జిల్లాలోని బొర్రా గుహల కంటే పొడవైనవి. వీటిలో పొడవాటి మార్గాలు, విశాలమైన ఛాంబర్లు, మంచినీటి గ్యాలరీలు మొదలైనవి ఉన్నాయి. గుహల పైకప్పు నుంచి కిందికి వేలాడుతున్న స్ఫటికాల వంటి శిలాకృతులను స్టాలక్టైట్ అని, కింది నుంచి మొదలుకొని వచ్చినట్టు కనపడే ఆకృతులను స్టాలగ్ మైట్ అని పిలుస్తుంటారు. వీటి రకరకాల ఆకారాలను బట్టి స్థానికులు వీటికి కోటిలింగాలు, మండపం, సింహద్వారం, పాతాళగంగా వంటి పేర్లు పెట్టి పిలుస్తున్నారు. సహజసిద్ధంగా ఏర్పడిన శివలింగం పర్యాటకులను భక్తిభావంతో ముంచుతుంది. గుహల్లోని ముఖ్య భాగాలు అంటే గుహలోకి వెళ్ళగానే వేరువేరు 6 మార్గాలు కనిపిస్తాయండి మనకి. ఒక్కొక్క గుహ మార్గానికి ఒక్కొక్క పేరు పెట్టడం జరిగింది. నెంబర్ 1 సింహద్వారం. ఈ గుహద్వారం గుండా చివరి వరకు వెళితే శిలాస్ఫటికాల సహజంగా ఏర్పడిన సింహం తల ఆకారంలోని తోరణం కనిపిస్తుంది. కోటిలింగాల గది. ఇక్కడ వేల కొద్దీ శిలాస్ఫటికాలు శివలింగాల ఆకృతిలో ఏర్పడి చూపులను అబ్బురపరుస్తాయి. నెంబర్ 2 పాతాళగంగా. ఈ గుహ ద్వారం గుండా చివరి వరకు వెళితే నిత్యం ప్రవహిస్తూ భూగర్భంలోకి వెళ్ళిపోయే చిన్న ఏరు. ఇది ఆగ్నేయ నుంచి వాయువ్య దిశకు ప్రవహిస్తుంది. గుహలకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెలూమ్ అనే ఊరిలోని ఒక బావి వద్దకు ఈ పాతాళగంగా ప్రవహిస్తుందని నమ్మిక. నెంబర్ 3 సప్తస్వరాల గుహ. ఈ గుహద్వారం గుండా చివరి వరకు వెళితే ఇక్కడ శిలా స్ఫటికాలను కర్రతో కానీ వేళ్లతో కానీ మీటినప్పుడు సంగీతంలాగా వినిపిస్తుంది. ఇదొక బహు విచిత్రమే కదా. దీన్ని 2006లో పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చారు. నెంబర్ 4 ధ్యాన మందిరము. ఇది ప్రవేశద్వారం దగ్గరలో ఉంటుందండి.
ఈ గుహద్వారం గుండా చివరికి వెళితే ఇక్కడ ఒక ఆసక్తికరదాయకమైన అంశం ఏమిటంటే తలగడతో పాటు ఉన్న మంచం ఆకారం ఉంటుంది. ఇక్కడ ప్రాచీన కాలంలో ఋషులు ఉండేవారని స్థానిక కథనం. ఈ ధ్యాన మందిరాన్ని బౌద్ధ భిక్షులు ఉపయోగించేవారట. అప్పటి అవశేషాలు ఎన్నో ఇక్కడ లభ్యం కాగా అవి ఇప్పుడు అనంతపురంలోని మ్యూజియంలో ఉన్నాయి. నెంబర్ 5 1000 పడగలు. ఈ గుహ ద్వారం గుండా చివరికి వెళితే అక్కడి శిలాస్ఫటికాల కూర్పు నాగుపాము పడిగను తలపిస్తుంది. పైకప్పు నుంచి వేలాడే శిలాస్ఫటికాలు వేల నాగుపాములు పడగలు విప్పాయా అన్నట్టుగా ఉంటాయి. నెంబర్ 6 ఊడల మర్రి చెట్టు గది. ఈ గుహద్వారం గుండా చివరికి వెళితే ఈ ప్రదేశం ఒక పెద్ద స్తంభంతో పైనుంచి వేలాడే శిలాస్ఫటికాలతో ఉండి ఊడల మర్రిని తలపిస్తుందండి. మండపం. ఈ గుహ ద్వారం గుండా చివరికి వెళితే గుహల్లోని ఈ ప్రదేశం విశాలంగా పక్కన శిలాస్ఫటికాలతో ఉన్న ఒక మండపాన్ని తలపిస్తుంది. ఇదండి దీని చరిత్ర. దయచేసి చూసేవారికి విన్నపం, నా రిక్వెస్ట్, నా ఛానల్ ఆదిత్య 369ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరి ఇంతవరకు ఈ గుహల గురించి నా వాయిస్ ఓవర్లో చెప్పాను కదా. ఈ గుహల్ని మీరు చూడాలంటే ఎలా ఇక్కడికి రావాలో చెబుతాను వినండి. ఈ బెలూమ్ గుహల్ని చేరుకోవాలంటే కర్నూలుకు 109 కిలోమీటర్లు, హైదరాబాద్కు 336 కిలోమీటర్ల దూరంలో ఉందండి. బనగామపల్లి యాగంటికి 45 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉన్నాయి. అంటే బనగామపల్లి యాగంటికి ఇది చాలా దగ్గరలో ఉంటుందండి. అనంతపురం జిల్లా తాడిపత్రి మీదుగా లేదా వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మీదుగా రోడ్డు మార్గం ద్వారా వెళ్ళవచ్చు. రైలు ప్రయాణం ద్వారా వెళ్ళే వారికైతే తాడిపత్రి రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. బెలూమ్ గుహలు సందర్శించాక సమీపంలోని యాగంటి బుగ్గ క్షేత్రాలను కూడా సందర్శించవచ్చు. ఇదండి దీని చరిత్ర. బాయ్, సీ యూ, ఉంటా మరి.